బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ ప్రగతి నగర్లో దారుణం జరిగింది. ప్రగతి నగర్ చెరువు దగ్గర సిద్ధు అనే వ్యక్తిని అత్యంత దారుణంగా చంపేశారు దుండగులు. ప్రత్యర్థిని చంపి ఇన్స్టాలో రీల్ పోస్ట్ చేశారు నిందితులు. సిద్ధును హత్య చేస్తున్నప్పుడు డాన్సులు చేస్తూ పోస్ట్ చేశారు నిందితులు. సిద్ధును వేటాడి ఇద్దరు నిందితులు చంపారు. ఇద్దరు దుండగులు. సిద్ధు అలియాస్ తేజస్ 26 సంవత్సరాలు, పాత కేసుల్లో నేరస్తుడిగా ఉన్నాడు. 2 నెలల క్రితమే జైలు నుంచి విడుదలయ్యాడు తేజస్. అర్ధరాత్రి తేజస్ను ఇంట్లో నుంచి బయటకు తీసుకువెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. తేజస్ను 12 కత్తిపోట్లు పొడిచి తలపై బండరాళ్లతో మోదీ దారుణంగా చంపేశారు దుండగులు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్ చెరువు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఏడాది క్రితం దసరా పండుగ రోజు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ హత్య కేసులో A3గా ఉన్న మృతుడు తేజస్. అతన్ని కాపు కాచి తేజస్ను హతమార్చింది ప్రత్యర్థి గ్యాంగ్. ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ హత్యపై మరింత సమాచారం మా ప్రతినిధి పెట్రేషా అందిస్తారు. పెట్రేషా, ఎవరి దుండగులు? ఏదైనా క్లూస్ దొరికాయా? పైగా ఇన్స్టాలో కూడా పోస్ట్ చేశారు అంటే అంత క్రూరంగా చంపి ఎందుకు ఇన్స్టాలో పోస్ట్ చేసినట్టు పోలీసులు ఏం చెప్తున్నారు ఈ హత్య గురించి? బాచుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ప్రగతి నగర్ చెరువు దగ్గర తేజస్ అన్న వ్యక్తిని ఎవరైతే నిందితులు ఉన్నారో గతంలో కూడా వాళ్ళ పైన రికార్డ్ అయితే ఉంది. సిద్ధు అన్న వ్యక్తి గుండాయిజం చూపించడానికి తేజు అన్న వ్యక్తిని ఇంట్లో నుంచి అర్ధరాత్రి వేళ తీసుకెళ్లి మరి అతి దారుణంగా 2 నిందితులు అతన్ని హతమార్చడం జరిగింది. చంపిన వెంటనే ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అవ్వడానికి మేము ఒక రౌడీయిజం, మాకు జనాలు భయపడాలని ఉద్దేశంతో వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం అయితే జరిగింది. అతి దారుణంగా క్రూయల్గా చంపి మరి చెయ్యికంతా రక్తం ఉన్నప్పటికీ కూడా ఆ వీడియోస్ ఏదైతే ఆ సెన్సిటివ్ వీడియోస్ అనేవి కూడా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసి అతను అన్వాంటెడ్ 078 అని ఒక నేమ్తోని సిద్ధు మీద గతంలో కూడా కేసెస్ ఉన్నాయి. గతంలో జరిగిన చాలా కేసెస్లో కూడా అతను A3గా కూడా ఉన్నాడు. తరుణ్ రాయ్ కేసులో కూడా ఇట్లనే అతన్ని హత్య చేశారు. అంటే ఒక లోకల్ గొడవలు అయితే సృష్టిస్తున్నారు. లోకల్లో కూడా వీళ్ళు రౌడీలు అవ్వాలి, మాకు జనాలు భయపడాలి, మా పేరు చెప్తేనే వీళ్ళు వనకాలి అన్న ఒక ఉద్దేశంతో స్టూపిడ్ నాలెడ్జ్ లేకుండా అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇటువంటి పిల్లలకు కూడా ప్రాపర్ ఎడ్యుకేషన్ అనేది కూడా ఉండదు. వీళ్ళందరూ చదువుకోకుండా రోడ్డు మీద గంజాయి ఇవన్నీ మత్తు పదార్థాలు సేవిస్తూ అడ్డం వచ్చిన వాళ్ళని చిక్కబాదుతూ కొట్టుతూ ఇవన్నీ చేస్తుంటారని కూడా చెప్పొచ్చు. అతను ప్రస్తుతం ఎవరైతే సిద్ధు అని ఉన్నాడో ఇన్స్టాగ్రామ్లో నామ్తో పతా హే మేరా నామ్ సిద్ధు బోల్తే హే, నేను ఎవరికి దర్వను, అదేవిధంగా నాకు ఎవడంటే భయం లేదు, నేను హత్యలు చేస్తా, అన్నీ చేస్తాను, నాకు అందరూ భయపడాలి, నా పేరు అయితే గుర్తుపెట్టుకో, నా పేరు సిద్ధు బోల్తే అని ఇన్స్టాగ్రామ్లో బహిరంగ పెట్టడం జరిగింది. ఇది చూసిన స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరూ షాక్లో ఉన్నారు. ఒక హత్య చేసి మరి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం అయితే జరిగింది. ప్రస్తుతం తేజు ఎవరైతే ఉన్నారో తేజస్ అతని బాడీ మాత్రం ఉస్మానియాలో ఉందని కూడా పూర్తిగా తెలవడం అయితే జరుగుతుంది. ఒకవైపు కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరు అవుతున్నారు. వీళ్ళిద్దరూ ఎవరైతే సిద్ధు ఇంకొక నిందితుడు ఉన్నాడో వాళ్ళు తప్పించుకున్నారు. ఇంకా పోలీసులు వాళ్ళ కోసం గాలిస్తున్నారని కూడా పూర్తిగా తెలుస్తుంది. రైట్ పెట్రేషా, హైదరాబాద్లో జరిగిన ఒక హత్య ఇప్పుడు కలకలం రేపుతోంది. హత్య చేసి దుండగులు ఆ వీడియోని, ఆ హత్య వివరాలను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. తేజస్ అనే యువకుడిని దుండగులు అత్యంత కిరాతకంగా చంపేశారు. ప్రగతి నగర్లో ఈ హత్యకు పాల్పడ్డారు దుండగులు. పైగా దాన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజలు చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. హైదరాబాద్ ప్రగతి నగర్లో దారుణం చోటు చేసుకుంది. ప్రగతి నగర్ చెరువు దగ్గర సిద్ధును అత్యంత దారుణంగా దుండగులు చంపేశారు. ప్రత్యర్థిని చంపి ఇన్స్టా రీల్ పోస్ట్ చేశారు దుండగులు. సిద్ధుని హత్య చేస్తున్నప్పుడు డాన్సులు చేస్తూ పోస్ట్ చేశారు నిందితులు. సిద్ధుని వేటాడి ఇద్దరు నిందితులు హత్య చేశారు. 26 ఏళ్ల సిద్ధు అలియాస్ తేజస్ పాత కేసుల్లో నేరస్తుడు. 2 నెలల క్రితమే జైలు నుంచి విడుదలయ్యాడు తేజస్. అర్ధరాత్రి తేజస్ను ఇంట్లో నుంచి బయటకు తీసుకువెళ్లి గుర్తు తెలియని వ్యక్తులు 12 కత్తుపోట్లు పొడిచి తలపై బండరాళ్లతో మోదీ చంపేశారు. పైగా వాళ్ళు చేసిన ఈ నీచమైన పనిని, ఈ కిరాతకాన్ని ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశారు. పోలీసులు ప్రస్తుతం వాళ్ళను పట్టుకోవటానికి బృందాలుగా గాలిస్తున్నట్టుగా తెలుస్తోంది.